దేవుని హృదయము ఎందుకు మనకు దూరంగా ఉంది, మన హృదయం ఎందుకు దేవునికి దూరంగా ఉందనంటే లాభాలు కొరకు వస్తున్నారు కొందరు. ఇల్లు పని సగం లాగిపోయింది, ఇప్పుడు ఇల్లు పని కట్టబడాలంటే ఎక్కడికి రావాలా? కొందరు మందిరానికి ఎందుకు వస్తారో తెలుసా? ఉద్యోగము సంపాదించుకోవడానికి వస్తారు. ఉద్యోగం వచ్చిన తర్వాత పెళ్లిళ్ళ కొరకు వస్తారు. కొందరు పెళ్లిళ్ళు అయిపోయినా గానీ మరలా మందిరంలో కనబడరు. ఎందుకు కొరకు వచ్చినారు వాళ్ళు? ఇప్పుడు వారి హృదయం దేవునికి దూరంగా ఉందా, దగ్గర ఉందా? నీ హృదయం అసలు దేవునికి దగ్గర ఉందా లేదో పరీక్షించకుండా ఎన్ని అన్య భాషలు మాట్లాడినా అంత వ్యర్థమే. ఎంత భక్తి చేసినా వ్యర్థమే, ఎంత మోకరించినా వ్యర్థమే. నీ సమస్యలు తీరిపోవాలి అని అంటే సమస్యల కొరకు ప్రార్థన చేయడం కాదు, నీ హృదయాన్ని దేవునికి ఇచ్చి ప్రార్థన చేయి. సమస్యలు నీకు దూరం అయిపోతాయి. లాభము కొరకు రావద్దు, నీ ఆత్మ పరిశుద్ధపరచబడాలని రా. సాతాను చేతికి నీ ఆత్మ అప్పగించబడకూడదని రా మందిరానికి. లాభము కొరకు భక్తి చేయకూడదు. ఏదో దేవుని దగ్గరకు వస్తే దేవుడు ఏదో మేలు చేస్తాడు, ఆశ్చర్య కార్యాలు చేస్తాడు, రోగాన్ని బాగు చేస్తాడు, ఇల్లు కట్టిస్తాడు, అప్పులు తీరుస్తాడు.